డాక్టర్ ముట్నూరి సంగమేశం గారు వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 27వ భాగం 11/4/25 శాపాలు వరాలు అనుగ్రహాలు ఇవన్నీ అయిపోయాయి. ఒక్కొక్క పాత్రని పరిచయం చేస్తున్నారు. ఇప్పటికి 60 పాత్రల పరిచయం జరిగింది. 61వ పాత్రలో ఉన్నాం. దీని మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే అనేటువంటి ఆయన మరాఠీలో రాసిన గ్రంథం ఆధారం. 61 నందీశ్వరుడు. ఇతడు శిలాదుడి పుత్రుడు, శాలంకాయనుడి ప్రపౌత్రుడు. శిలాదుడికి పుత్రుడు లేకపోవటం చేత తపస్సు చేశాడు. శివుడు అతని అభీష్టమైన వరం ఇచ్చాడు. ఒకసారి యజ్ఞభూమిని దున్నుతుంటే 3 కళ్ళు 4 చేతులు జటా మక్కుటం కలిగి శివుడి ఆకారంలో ఉన్న ఒక శిశువు దొరికాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అతడు అన్య శిశువులాగా మారిపోయాడు, అంటే మామూలు మనిషిలాగా. నందీశ్వరుడు 8 ఏండ్ల ప్రాయం వాడు అయ్యేసరికి మిత్రావరుణుల వలన అల్పాయుష్కుడని తెలుసుకున్నాడు. ఆ అపమృత్యువును తొలగించుకోవటానికి తపస్సు చేసి శంకరుడిని మెప్పించి అమరత్వాన్ని సంపాదించి శివుడు అతనికి పుత్ర సమానుడుగా మన్నించి తనకు పార్షదుడిగా చేసుకున్నాడు, అంటే పక్కన ఉండేవాడిని. మరుత్పుత్రి సూయస అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దక్షయజ్ఞ ధ్వంస సమయంలో ఇతడు ఋత్విజుడైన భగుని బంధించాడు, దక్షుణ్ణి శపించాడు. శ్రీరాముడి అశ్వమేధ సందర్భంగా ఇతనికి మారుతితో యుద్ధమైన పద్మపురాణ పాతాళ ఖండంలో ఒక వర్ణన. ఇతడు రావణుని శపించాడు. తర్వాత నరాంతకుడు, దేవాంతకుడు చెప్పుకున్నా, ఇప్పుడు నరాంతకుడు. ఇతడు రావణుడి కొడుకు. విభీషణుడు ఇతన్ని అగ్నితేజుడని, పర్వత శిఖరంతో ఢీ కొనగలిగిన సమర్థుడని కుంభకర్ణ వధకు కోపించి వీడు రావణుని ఆజ్ఞ తీసుకొని యుద్ధానికి వచ్చాడు. త్రిశిరుడిని మాటల చేత ఉత్తేజితుడై వానరసేనలో ప్రవేశించి ఎందరో వానరుల చంపి చివరికి అంగదుడి చేత చంపబడ్డాడు. నరుడు విశ్వకర్మ వలన భృతాచి అనే అప్సరసకు జన్మించాడు. ఋతుధ్వజుడనేటువంటి మునీశ్వరుడి శాపం చేత ఇతడి కోతి రూపం వచ్చి శ్రీరాముడి సేనలో ఇతడు ప్రముఖ యోధుడు. తండ్రి వలన ఇతడికి కావలసిన వస్తువులు దేన్నైనా నిర్మించేటువంటి వరం ఒకటి లభించి శ్రీరాముడి ఆజ్ఞపై సముద్రం పైట సేతువును నిర్మించిన ఇంజనీర్ నరుడంటే. లంకా ప్రాకారంలో రంధ్రాన్ని తొలవటానికి ఇతడు సహాయపడ్డాడు. నీ చేతి రాయి నీటిలో తేలగలదని ఒక బ్రాహ్మణుడు ఇతనికి వరం ఇచ్చాడు కూడా. ప్రతసవనుడు, అకంపనుడు, ప్రహస్తుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఇతడు ఎంతగానో పరాక్రమాన్ని చూశాడు. అశ్వమేధ సమయంలో యజ్ఞేశ్వర అశ్వరక్షణం కోసం శత్రుఘ్నుడితో కూడా ఈయన వెంట వెళ్ళాడు. ఇంద్రజిత్తు ఇతన్ని బాణాసారం చేత భంగపరచాడు, బాణం దెబ్బ. రాజ్యాభిషేక సమయంలో రాముడు ఇతన్ని సత్కరించాడు. కుశలవులు ఇతన్ని జయించారు. ఎప్పుడు? అశ్వమేధ. నలకూబరు వైశ్రవణుడి కుమారుడు, మణిగ్రీవుడి తమ్ముడు. ఒకసారి ఈ సోదరులిద్దరూ మద్యపానమత్తులై స్త్రీజనంతో కైలాస పర్వత ఉపవనంలో ఉన్న నదిలో జలక్రీడలాడుతున్నారు. 100 ఏండ్లు అప్పుడు
నారదుడు వాళ్ళ స్థితిని ఆ రకంగా నగ్నంగా చూసి వివస్త్రులవ్వటం చేత మండిపడి 100 ఏండ్లు దివ్య వృక్షాలై నిలిచేటట్లుగా శాపం ఇచ్చి, కానీ నారదుడి కృప వల్ల వాళ్ళకి పూర్వ స్మృతి కలిగింది. మహాభారతంలో వీరు శ్రీకృష్ణుడి దగ్గరలోనే సామీప్యంలోనే శాప విముక్తులైనట్టు చెప్పబడింది. వీళ్ళు తర్వాత కృష్ణ భక్తులై వాల్మీకి రామాయణంలో రంభా నలకూబరుడు అన్యోన్య ప్రేమికులని వర్ణింపవ. రంభ అతడి గురించి రావణుడితో ఇలా చెప్పి, వాడు ఎవరు? నలకూబరుడు, ధర్మం చేత బ్రాహ్మణుడు, వీర్యం చేత క్షత్రియుడు, క్రోధంతో అగ్నితో సమానం, క్షమాశీలంలో భూదేవి లాంటి ఆమె పూర్వ సంకేతాన్ని అనుసరించి అలంకరించుకొని నలకూబరుడి దగ్గరికి వెళుతుంటే దారిలో రావణుడు ఆమెను అడ్డగించి బలాత్కారంగా అనుభవించి, ఆమె నలకూబరుడికి ఈ సంగతి తెలియజేయగా వాడు ఉగ్రుడై జలహస్తుడై రావణుడికి శాపం ఇచ్చాడు. నహుషుడు పురూరవుని ప్రపౌత్రుడు, అంటే మనవడికి మనవడు, ఆయువుకి పుత్రుడు. యయాతి ఇతడి కుమార్. ఇతని తల్లి పేరు వేర్వేరు పురాణాలలో వేర్వేరు రకాలుగా. ఇతడు పుట్టటానికి ముందు ఇతని తల్లికి ఆమె గర్భంలో ఉన్న శిశువు పుట్టగానే పితృఘాతకుడవుతాడని భవిష్యత్తు వాణి ఒకటి వినపడి, ఫలితంగా ఆ పుట్టకతోనే అతని కష్టాలు ప్రారంభం. కానీ వశిష్ఠుడు తన దివ్య దృష్టితో విషయాలన్నీ గ్రహించి వీడిని రక్షించారు. వశిష్ఠుడి తనకి ఉపనయన సంస్కారం కూడా చేసి వేదాలు ధనుర్వేదం కూడా నేర్పి, ఇతడు జాలరుల వలలో తగులుకొనిన శబన మహర్షిని విడిపించడానికి గోదానం కూడా ఇచ్చారు. ధ్వస్రని సన్మానించడానికి గవాలంబనం అనేటువంటిది ఒక పని చేశారు. గవ అంటే ఆవుల యొక్క బ్రహ్మహత్య దోషంలో ఇతనికి ఇంద్రుడికి పదభ్రంశం కలిగినప్పుడు దేవతలు ఋషులు తమ తపోబలం ఇచ్చి ఇతన్ని ఇంద్రుడిగా మళ్ళా చేసి, నువ్వు ఎవరి వంక చూస్తావు వాళ్ళ తేజస్సు నువ్వు హరింపగలవు అని ఒక వరం ఇచ్చారు నహుషుడి. కొంతకాలం ఇతడు ధర్మంగా పాలన చేశాడు. కానీ తర్వాత వాడి గర్వం పెరిగింది, మద్దం పెరిగింది, విషయలంపటుడయ్యాడు. ఇంద్రుడి భార్య ఇంద్రాణి శచీదేవిని ఒకసారి చూసి సౌందర్యానికి మోగించి దేవతలతో ఆమెను తెచ్చి తనకిమ్మని కోరి, అప్పుడు ఆమె ఇంద్రుడితో ఆలోచించి సప్తఋషులు మోసే పల్లకీలో వస్తే అతన్ని అంగీకరిస్తానని కబురు పంపి, నహుషుడికి ఇది సంభవం అనిపించింది. అతడు సప్తఋషులను పల్లకి మోయటానికి ఏర్పాటు చేసుకుని వాళ్ళు మోసి తెస్తుండగా నహుషుడి కాళ్ళు అగస్త్యుడి యొక్క తలకాయికి తగిలి, దానితో కోపించి అగస్త్యుడి ఇతడి పాముగా భూమి మీద పడి ఉండమని శాపించి, కానీ తనకున్న విశేష శక్తి వలన ఇతడు అగస్త్యుడి వంక చూసి ఆయన తేజాన్ని అపహరించాలనుకున్నాడు. కానీ అగస్త్యుడి జటలలో భృగువు దాగి ఉన్న నహుషుడు అతన్ని చూడడు కనుక అతని ఊహ ఫలించలేదు. శాపం మాత్రం అబ్బింది. యుధిష్ఠిరుడు ఇతనికి శాప విమోచనం చేశాడు. విభిన్న గ్రంథాలలో ఇతడి పుత్రుల సంఖ్య వేరువేరుగా కనపడు. యతి, యయాతి, సంవ్యాతి, అయాతి అనే పేర్లు చాలా గ్రంథాలలో అతడి కొడుకులుగా చెప్పారు. నిమి చక్రవర్తి 66వ పేరు. అయోధ్యాపతి అయిన ఇక్ష్వాకుకు ఇతడు 12వ పుత్రుడు.
పద్మపురాణాన్ని అనుసరించి ఇతడు స్త్రీలతో జూదమాడుతున్న సమయంలో అకస్మాత్తుగా వశిష్ఠ మహర్షి అక్కడికి రావడం, నీవి అతనికి తగిన స్వాగత సన్మానాలు చెయ్యకపోవడం, దానితోత కోపించి వశిష్ఠుడు అతన్ని శపించటం జరిగింది. ఇతడు కూడా వశిష్ఠుడిని శపించి వశిష్ఠుడి శాపం చేత అచేతనుడై పడిన నిమి శరీర గంధపుష్ప వస్త్రాదుల తైలక వాహనంలో భద్రపరప యజ్ఞార్థం వచ్చిన ఋషిగణం స్వయంగా దీక్ష పొంది యజ్ఞాన్ని పూర్తి చేశారు. చివర హవిష్యాన్నాన్ని గ్రహించటానికి వచ్చిన దేవతలను రాజును ఆశీర్వదింపమని కోరారు. నివి యొక్క జీవాత్మ వారితో ఇలా అనింది, శరీర ప్రాణం వినియోగం మిక్కిలి దుఃఖదాయకం. శరీర ప్రాణాల వియోగం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. కనుక నేను తిరిగి శరీరాన్ని ధరించడానికి ఒప్పుకోను. ఆ అశరీరనై శరీరం లేకుండా ప్రాణుల నేత్రాలలో ఉండిపోతా. అప్పుడు దేవతలతని వాయు రూపంలో సమస్త జీవుల నేత్రాలలో ఉండమని అనుగ్రహించారు. అంచేత జీవుల నేత్రాలు మాటి మాటికి మూసుకుపోతూ తెరుచుకోవటం మొదలుపెట్టి మూసుకొని తిరిగి తెరుచుకోవటంలో గల కాల వ్యవధికి నిమిషం అని పేరు. ఆ వాడి పేరు మూలంగానే వచ్చింది ఇది. నిమి చక్రవర్తి పేరు మూలంగానే నిమిషం అనేటువంటి. మత్స్య పురాణాన్ని బట్టి బ్రహ్మ ఇతనికి కంటి రెక్కలపై అధివసింపచేశారు. కనుక అతడు నిమి చక్రవర్తి మన కంటి రెప్పల మీద ఉంది. నిమికి పుత్రుడు లేరు. ఋషులు ఇతని శరీరాన్ని అరణి నుంచి బలంగా మధించారు. శరీరంలో ఆరని పెట్టి యజ్ఞం చేసేటప్పుడు ఎట్లా అయితే సుక్సురువా దీంతో ఆ మథనం చేస్తారో అగ్నిహోత్రం కోసం, అలా మంత్రోచ్చారణ పూర్వకంగా హోమం కూడా చేసి ఫలితంగా అతని శరీరం మహాతపస్వి అయిన మిథి అనేటువంటి మథనం వల్ల జన్మించాడు. కనుక ఇంద్రుడు అట్లా తండ్రికి మాత్రమే తల్లి లేకుండా పుట్టిన కారణం చేత నిమి జనకుడని, విదేహం జీవరహిత శరీరం నుండి జయించటం చేత వైదేహుడని ఆ మిథికి పేరు వచ్చింది. కనుక ఈ విషయం ఇంకా కావాలంటే చూసుకోండి అంటున్నారు, ఏదో కొన్ని రెఫరెన్స్ ఇచ్చి. నివాత కవచులు 67వ వాడు. వీళ్ళు రాక్షసులు. సామూహికమైన నామం అందరికీ కలిపి పేరు. ప్రహ్లాదుడి సోదరుడు సంహ్లాదు ఈ పేరు గల పుత్రుణ్ణి పొందారు. ఈ రాక్షసులు రావణుడి యొక్క మిత్రుడు. వీళ్ళంతా ఇంద్రుడికైనా జయింపడానికి అసాధ్యమైన బల సంపద కలవారు. వీళ్ళు లెక్కకు 60 లేక 75,000 మంది. ఎవరు వాళ్ళు? నివాత కవచు. వీళ్ళకి బ్రహ్మ వరమిచ్చి వీరు పాతాళంలో మణిమయ అనే నగరంలో ఉంటారు. ఇప్పుడు అవసరం వస్తేనే బయట. అలాగే నిశాకర్ వింధ్య పర్వతంపై ఒక ఆశ్రమంలో నిశాకర ముని నివసిస్తూ ఉండేవారు. సంపాతి జటాయువు ఇతన్ని సేవిస్తూ ఉండేవారు. అన్నదమ్ముడు వారు. సూర్యకిరణాలచే రెక్కలు కాలిపోయి ఆశ్రమ సమీపంలో పడి ఉన్న సంపాతిని చూసి, ఈయన నీకు తిరిగి రెక్కలు, కళ్ళు, ప్రాణశక్తి కలుగుతాయి అని చెప్పాడు నిశాకర్. సీత అపహరణ సమయంలో భవిష్యత్తు చెప్పిన సంపాతి ఇతడు ఇప్పటి వరకు నిరీక్షిస్తూ ఉండమని చెప్పి, అలా సంపాతికి ధైర్యం చెప్పి నిశాకరముని స్వర్గానికై మహాప్రస్థానం చేశారు. నిషాదుడు 69వ పరిచయం. నిషాద శబ్దానికి వ్యుత్పత్తి నిర్వచిస్తూ
నిషజ్యతే గ్రామశేష సీమాయాం అని. గ్రామసీమలో ఉండేవాడు నిషాదుడు అని ఒక నిర్వచనం చెప్పారు. చత్వారో వర్ణాః పంచమో నిషాద అని ఇంకొక నిర్వచనం ప్రకారం చాతుర్వర్ణాలు కాక ఇతర పంచమ భాగమైన భారతీయులకు నిషాదులని పేరు. బౌద్ధాయన మహాభారతాలను బట్టి బ్రాహ్మణుడికి శూద్ర స్త్రీ వలన కలిగిన సంతతులంతా నిషాదులనే పేరుతో పిలువబడతారు. ఐతరేయ బ్రాహ్మణంలో వీరు క్రూర కర్ములని, చౌర్యం చేసి దొంగతనం చేసి జీవిస్తూ ఉంటారని చెప్పారు. సమాజంలో నిషాదులకు నిమ్మనతనమైన స్థానం ఇవ్వడం అంటే చాలా అట్టడు హీన స్థానాన్ని ఇచ్చారు. కానీ వాళ్ళకి కొన్ని ధార్మిక అధికారాలు ఏర్పాటు జరిగాయి. వీరికి వేట, కైవర్తం వంటి వృత్తులు జీవనాధారంగా చెప్పబడి ప్రాచీన కాలంలో నిషాదు పడవ నడిపే వృత్తిలో ఉండేవాడు. గుహుడు కూడా నిషాదుడు. శ్రీరాముడికి వనగమన సమయం పడవపై గంగ దాటించిన నిషాదుడే గుహుడు. వాల్మీకి రామాయణంలో మా నిషాద అనే శ్లోకం తర్వాత తిరిగి ఎక్కడా నిషాదుడి ప్రస్తావన రాలేదంటున్నారు. వేట నిషాదుల జీవనాధారం. వాళ్ళ దృష్టిలో క్రౌంచవధ దోషమేం కాదు. కానీ కామపీడితావస్థలో ఉన్న క్రౌంచాన్ని బాణంతో కొట్టి చంపడం అనేది అనుచితం. ఈ నింజ కర్మకి నిషాదుడు శపించబడ్డాడు. 70 నీలుడు అనే వానరు అగ్ని అంశంలో జనించిన వానర యూధపుడు నీలుడు. ఇతడు ధీశాలి, కార్య నిర్వాహకుడు. 10 కోట్ల వానర సేనతో ఇతడు సుగ్రీవుడు ఆదేశంపై వచ్చి అతన్ని కలిశారు. ఇతడు సమస్త వానర సేనాధిపతిగా ఉంది. సైన్యాన్ని కుశలంగా సముద్రాన్ని దాటి రాముడి ఆజ్ఞపై ప్రహస్తుడు ఎదిరించి పోరాడటానికి ఇతడు తూర్పు వాకిలలో వానర సేనతో నిలిచి ఉన్న యుద్ధంలో నికుంభుడు ఇతన్ని తీవ్రంగా గాయపరచాడు. అప్పుడు ఇతడు వాడి సారథిపైకి ఎగిరి తలను మొండాన్ని నరికి వేసేశాడు. ఇంద్రజిత్తును వెతుకుతూ పోయినప్పుడు ఇతని బాణాల చేత మూర్ఛపడ్డాడు. ఇతడు ఇంద్రజిత్తు బాణాల చేత మూర్ఛపోయాడు. ప్రహస్తుడితో యుద్ధం చేసి ఇతడు వాణ్ణి చంపేసి రాముడు ఇతన్ని చాలా మెచ్చుకొని రావణ ఆగ్నేయాస్త్రం ప్రయోగింపగా ఇతన్ని చంపల. సేనా వ్యూహాలను చక్కగా తీర్చి ఇతడు కుంభకర్ణుడిపై పర్వత శిఖరాన్ని విసిరాడు. కుంభకర్ణుడి మోకాలి దెబ్బకు ఇతడు కింద పడిపోయాడు. రాక్షసుడు చుట్టుముట్టినప్పుడు ఇతడు అంగదుడికి సహాయపడి మహోదరుడితో పోరాడి అతన్ని చంపేశాడు. ఇతడు అతికాయుడి చేత ఓడింపబడి యుద్ధం తర్వాత రాముడు ఇతన్ని పెద్దగా నీలుని సత్కరించి రాముడి అశ్వమేధ యజ్ఞ సమయంలో యజ్ఞ పశురక్షణకి ఇతడు శత్రుఘ్నుడితో కలిసి వెంట వెళ్ళాడు. మృగమహారాజు పుష్కర తీర్థంలో కోట్ల కొలది సంవత్స గోదానాలు చేశారు. అంటే దూడలతో ఉన్నటువంటి ఆవులను కోట్ల కొలది దానాలు చేశారు. ఒక ఆహితాగ్ని అయిన బ్రాహ్మణుడి గోవు పొరపాటున దానమిచ్చిన గోవుల్లో కలిసిపోయి కనుక ఆహితాగ్ని బ్రాహ్మణుడి గోవు వచ్చి దీనిలో చేరింది. అది కూడా ఇచ్చేశారు. బ్రాహ్మణుడి తన గోవును వెతుకుతూ పోయి దానికి ఇంకొక బ్రాహ్మణుడి ఇంట్లో ఉండటం చూసి అప్పుడు ఆ గోవును గురించిన ఆ బ్రాహ్మణుడు ఇతరులకు వివాదం జరిగి న్యాయం కోసం వాళ్ళిద్దరూ రాజు దగ్గరకు వచ్చి కానీ అనేక రోజులు రాజద్వారం దగ్గర వేచి ఉన్న
వాళ్ళకి రాజదర్శనం కాదు. అప్పుడు వాళ్ళు రాజును తొండగా మారిపోతావు అని ఒక శాపం ఇచ్చారు. కానీ కలియుగంలో శాప విముక్తి కలుగుతుందని కూడా చెప్పారు. రాజు తన కుమారుడైన వసువుకు రాజ్యమిచ్చి తానొక బిలంలో అంటే ఒక రంధ్రం బొక్కలో చేరి శాపాన్ని అనుభవించి శాపశాంతి వేడగా శ్రీకృష్ణుడి ద్వారా నువ్వు ఉద్ధరింపబడతావు అని చెప్పినట్లుగా ఇతర చోట తెలుస్తోంది. పర్వతుడు ఇతడొక దేవర్షి, మాంధాతృ నృపారుడు, నీ గర్వం అడపగలుగుతాడు అని వీడు రావణుడితో చెప్పాడు. పుంజికస్థల ఈమె ఒక ఉత్తమమైన అప్సరస్, చాలా రూపవతి. ఎవడో ఒక ఋషి ఈమెను శపించడం చేత ఈమెకు కోతి రూపం కలి వానర యూధపుడైన కేసరికి ఈమె భార్య అయి వానర రూపం వల్ల ఉపశాంతి వలన ఈమెకు మానవ రూపం ధరించే శక్తి కూడా కలి ఆమె రూపానికి ముగ్ధుడై వాయుదేవుడు ఆమెతో మానసిక సమాగమనం చేసి నీకిందువల్ల చింతించాల్సిన పని లేదు, నీ శీలానికి ఏమాత్రం భంగం కాదు, నీకు మహాబుద్ధిమంతుడైన పుత్రుడు జన్మిస్తాడని చెప్పాడు. అతడే హనుమాన్. పురూరవుడు 74. ఇతడు బుధుడి వలన ఇలా అనే ఆమెకు జన్మించిన కొడుకు. మత్స్య పురాణాన్ని బట్టి ప్రతిష్టాపురం ఇతడి రాజధాని. మన ప్రతిష్టాపురాన్ని పాట్నా అంటాం అనుకోండి. ఇతడు 100 అశ్వమేధాలు చేసి సోమవంశానికి మూల పురుషుడు ఇతడే పురూరవు. సోమ అంటే చంద్రవంశ. మిత్రావరుణుల శాపంచే భూమికి దిగిన అప్సరస అయిన ఊర్వశి ఇతన్ని విడిచి వెళ్ళిపోయి ఊర్వశి యందు ఇతనికి 6 కొడుకులు పుట్టారు. ఒకసారి ధర్మార్థ కామాలు మానవ రూపంలో వచ్చి పురూరవుణ్ణి పరీక్ష చేయటానికి వచ్చి ఇతడు ధర్మాన్ని సర్వోత్కృష్టం అని చెప్పారు. అందువల్ల అర్ధకామాలు ఇతనిని లోభ కారణంగా నీ సర్వస్వం నశిస్తాయి అని శపించి స్కంద పురాణంలో ఇతనికి తుంబురుడి వలన కూడా ఒక శాపం కలిగినట్టు తెలుసు. ఇతడు రాజైన మంత్రకర్త. వాయు కశ్యపులలో ఇతడు చాతుర్వర్ణ్య వ్యవస్థను గురించి వాదించడం కూడా చేశారు. అలాగే పులస్త్యుడు 75. బ్రహ్మమానస పుత్రుడు, కర్దముని నుండి 11వ ప్రజాపతి. ఇతడు బ్రహ్మ అంతటి వాడు. కర్దముడు నుంచి 11వ. దేవతలకు మానవులకు కూడా చాలా ఇష్టడు. విశ్రవసుడు ఈతని మానసము. దేవవర్ణిని యందు ఈతనికి ఒక పుత్రుడు కలిగి అతని లక్షణాలు పరిశీలించి పులస్త్యుడు ఇతడు ధనాధ్యక్షుడవుతాడు అని భవిష్యత్తు వాణి చెప్పి అందుచేత అతనికి వైశ్రవణుడు అనే పేరు వచ్చి గాలవముని సహాయంతో ఇతడు రావణ మాంధాతల యుద్ధం మాన్పి స్నేహాన్ని కలిగించి బ్రహ్మాండ పురాణాన్ని బట్టి ఇతడు బ్రహ్మ ఉద్యానవనంలో జన్మించి ఇతడు స్వయంభూ స్వయంభువ దక్షుడి జామాత. శంకరుడికి షడ్డకుడు. జామాత అంటే అల్లుడు. షడ్డకుడు దక్షుడి వలన అవమానింపబడినప్పుడు శంకరుడు వీడిని దగ్ధం చేశాడు. దక్షపుత్రి అయిన ప్రీతి ఇతని భార్య. ఈమె యందు ఇతనికి దావాగ్ని అనే కొడుకు కలిగి ఇంకా అత్రి దేవబాహులు పుత్రుడు సద్వతి అనే పుత్రిక ఇతనికి కలిగిన వాళ్ళలో ఉంటారు. మహాభారత వాయు మత్స్య పురాణాలలో ఇతడు బ్రహ్మమానస పుత్రుడని బ్రహ్మదేవుడి చెవి నుండి పుట్టాడని చెప్తున్నారు. బ్రహ్మ నిర్మించిన ప్రజాపతులలో కూడా ఇతడు ఒకడు. అలాగే కర్దముడి పుత్రి అంటే పుత్రిక హవిర్భువ ఇతడి పత్రి. ఆమె యందు ఇతనికి
అగస్త్య విశ్రవసులు జన్మించారు. విష్ణు పురాణంలో అగస్త్యుడు ప్రీతికి పుట్టినవాడుగా చెప్పబడ్డాడు. మహాదేవుడి శాపం చేత నశించిన బ్రహ్మమానస పుత్రులు ఇతడు కూడా ఉన్నాడు. ఇలా నశించిన ఆ పుత్రులను బ్రహ్మ తిరిగి వైవస్వత మన్వంతరంలో ఉత్పాదన చేశాడని పుట్టించాడు. అప్పుడు ఇతడు అగ్నిదేవుని పింగళ జ్వాల నుండి పుట్టి తన తపస్సుకు విఘ్నం కలిగిస్తున్న అమాయిక కన్యాజనం అతడు తనకు కంటపడితే గర్భవతులవుతారని చెప్పి ఈ శాప కారణంగా తృణబిందుని కుమార్తె గర్భం ధారించి, కానీ తృణబిందుని అనురోధం వల్ల ఇతడు ఆమెను పెండ్లాడల. ఆమె యందు ఇతడికి విశ్రవసుడు పుట్టాడు. ఈ కథ వాల్మీకి రామాయణ ఉత్తరకాండలో పద్మ పురాణాన్ని బట్టి ఇతడు బ్రహ్మదేవుని పుష్కర యాగంలో ఆధ్వర్యుడుగా అంటే మెయిన్ పురోహితుడిగా, యాజ్ఞవల్కుడు ఈతన్ని స్మృతికారకుడిగా కూడా చెప్పి గౌరవించి పౌలస్య స్మృతి బహుశా క్రీస్తు శకం 4-7 శతాబ్దంలో మధ్య నిర్మించబడి ఉండొచ్చు. ప్రహస్తుడు 76. ఇతడు సుమాలికి కేతుమతికి పుట్టిన రాక్షసుడు, రావణుడికి మామ. ఇతని వద్ద ప్రధాని. ఇతడు మంచి వీరుడు, అందుచేత ఇతడు రావణుని సర్వసేనాధ్యక్షుడు కూడా అయ్యాడు. కైలాసంలో మణిభద్రుణ్ణి ఓడించాడు. రామరావణ యుద్ధంలో వీడు పౌరుషం చూపాడు. హనుమంతుడు ఇతన్ని ఇల్లు కాల్చేశాడు. అప్పుడు ఇతడు పృథ్వీని సర్వానరమునత్వమని నిర్వాణర భూమి మీద కూతి అనేవాడే లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ శ్రీరాముడితో మైత్రి నిలుపుకోవడం మేలని చెప్పిన విభీషణుడి నీతిని వీడు అంగీకరించాల. కుబేరుడు లంకాధిపతిగా ఉన్నప్పుడు లంకను తనకిమ్మని అడగటం రావణుడు వీడి దూతగా కూడా నరాంతకుడు వధింపబడిన తరువాత వీడు నీరుడితో పోరాడుతూ అతని చేత వధింపబడి 77 ఇతడు ప్రహ్లాదుడి పుత్రుడైన విరోచనుడ దేవి అనేటువంటి భార్య యందు జన్మించాడు. బలి అనేటివాడు బ్రహ్మ ప్రహ్లాదుడి మనవడన్నమాట. ఇతడు దైత్యరాజు, చాలా బలవంతుడు. భార్య వింధ్యావళి, వేరొక భార్య అశ్యన, బాణుడు మొదలైన వాడు 9 ఇతడి కొడుకు. వాళ్ళు విష్ణు భక్తుడు. శుక్రాచార్యుడి ప్రోత్సాహంతో ఈయన స్వర్గంపై దండెత్తారు. దేవతలు మారు వేషాలు ధరించి స్వర్గాన్ని వదిలి పారిపోయారు. ప్రహ్లాదుడు ధర్మయుక్తంగా రాజ్యం చెయ్యమని బలికి హితబోధ చేసి, అంతేకాక దేవతలను బాధిస్తే త్వరగా నశిస్తావని కూడా చెప్పారు. బలి చాలా కాలం రాజ్యం చేశాడు. దేవదానవ యుద్ధాలలో ఇంద్రుడు ఇతన్ని వజ్రాయుధంతో కొట్టి చంపాడు. కానీ శుక్రాచార్యుడి స్పర్శ మంత్రశక్తుల చేత వీడు మళ్ళీ పునరుజ్జీవితుడై శుక్రుడు ఇతడి చేత విశ్వజిత్ అనే యజ్ఞం చేయించి యజ్ఞనారాయణుడు ప్రసన్నుడై ఇతనికి ఇంద్రుడికి ఉన్నటువంటి దివ్య రథం, స్వర్ణ ధనుసు, బంగారం ధనుసు, అక్షయ తూణీర, దివ్య కవచం మొదలైనవి ప్రసాది. ప్రహ్లాదుడి ఎప్పటికీ వాడిపోని పూలమాల ఇతనికి ఇచ్చాడు. అలాగే శక్రుడు శంఖం ఇచ్చాడు. బ్రహ్మ కూడా పుష్పమాల కల్పించి ఇతడు స్వర్గాన్ని జయించి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఎవరు వాడు? బలి. నర్మదా నదికి ఉత్తర తీరంలో గల భృగు కచ్చ క్షేత్రంలో ఇతని చివరి అశ్వమేధం జరుగుతుండగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో అతడి దగ్గరికి రావడం
అతడు బలిని తనకు 3 అడుగుల నేల ఇమ్మని కోరడం, శుక్రాచార్యుడు వద్దని బలిని హెచ్చరించడం, అతనికి విష్ణుమాయ తెలిస్తేంతో కానీ అతిథిగా వచ్చినవాడు ఉట్టి చేతులతో పంపడం బలికి నియమ విరుద్ధం విషయం. అందువల్ల శుక్రాచార్యుని మాట పాటించకుండా శుక్రుడు కోపించి ఇతన్ని శపించాడు. వామనుడు 2 అడుగులతో సమస్త బ్రహ్మాండాన్ని ఆక్రమించాడు. 3వ అడుగు బలి తలపై అతన్ని పాకాడానికి తొక్కేసి హరివంశ మధ్య పురాణాలలో బలికి బ్రహ్మ వలన ఎన్నో వరాలు లభించినట్టు చెప్పరు. బలి రాజ్యంలో దేవ బ్రాహ్మణులు బాధింపబడ్డారు, క్షత్రాలు హరింపబడ్డారు. అందువల్ల దేవతలు విష్ణువుని శరణు వేడారు. అతడు బలిని నిగ్రహించడానికి వామన అవతారాన్ని ధరించాడు. 78 బాణాసురుడి శివుడి వరాలు ఇచ్చారు. పార్వతీదేవి ఇతనికి పుత్ర రూపంగా గ్రహించగలదని కూడా ఒక వరం ఇవ్వబడి, కార్తికేయుడి జన్మస్థానం ఇతనికి సంపూర్ణ ఆధిపత్యం సిద్ధి. ఇతడు మహాబలశాలి, యుద్ధం చెయ్యాలని వీడికి తీవ్రమైన కాంక్ష ఉండే. దేవతలకి ఇతని ఇచ్ఛానుసారమే కానీ మరొక విధంగా ఉండటానికి వీలు లేకుండా పోయి వాడు చెప్పినట్టే వినాలి. ఇతనికి 1000 చేతులు, నీటిలో 2 మిగిల్చి తక్కిన వాటిని కృష్ణుడు ఖండించే. ఇతడు అనిరుద్ధుణ్ణి బంధించినందు కృష్ణుడు ఇతన్ని సంహరించాలనుకో, కానీ ముందుగా ప్రహ్లాదుడి అతని వంశంలోని వాళ్ళకి వధింపనని మాట ఇచ్చినందువల్ల అలా చెయ్యలేకపోయాడు. ఇతడు తన కుమార్తె ఉషను అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేసి శివుని ముఖ్య సేవకుడు ఉష అనిరుద్ధుల పుత్రుడు లేరని ముఖ్య సేవకుడు ఉష అనిరుద్ధుల పుత్రుడికి ఇతడు తన రాజ్యం ఇచ్చేశాడు. దీనివల్ల ఇతనికి పుత్రులు లేరని అర్థమవుతాడు. కానీ బ్రహ్మాండ పురాణాన్ని బట్టి ఇతనికి లోహిని అనేటువంటి స్త్రీ యందు ఇంద్రధ్వనుడు అనే కొడుకు పుట్టినట్టు. 79 విభీషణుడు. కైకసి విశ్రవసుల కొడుకు విభీషణుడు రావణుడి తమ్ముడు. భారతం వనపర్వంలో ఇతని తల్లి పేరు మాలిని అని చెప్పబడి, భాగవతంలో ఈమె కేసిని అని చెప్పబడి. ఇతడు అత్యంత సుస్వభావం, ఘోరంగా తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఇతడు నా బుద్ధి ఎప్పుడూ సద్ధర్మంగా వ్యవహరించాలి అని వరం కూడా. బ్రహ్మ అలాగే అని ఇతనికి బ్రహ్మాస్త్రం అమరత్వం కూడా ప్రసాదించారు. శైరుష గంధర్వుని పుత్రి సరమ ఇతడి భార్య. పద్మపురాణంలో ఆమె పేరు మహామూర్తి అని ఉంది. విభీషణుడు లంకలో ఉంటాడు, కానీ రావణుడితో అతనికి సరిపోదు. సీతను శ్రీరాముడికి ఇచ్చేయమని రావణుడికి ఎన్నోసార్లు చెప్పారు, కానీ అతను రాముడితో చెలిమి చేసుకోమని చెప్పారు. కానీ రావణుడు వీడి మాట వినడు. చివరికి ఇతనికి సీతాపహరణం కూడా నచ్చల. ఎంతగానో చెప్పి సదుపదేశమిచ్చి దూతల పట్ల నీతి ఎరిగి రాజ్యసభలో విస్పష్టంగా వీరులమని బడాయిని చెప్పుతున్న రాక్షసులు తాము ఎదుట రాముడి ఎదుట నిలవలేరని చెప్పి అతని చేత వధింపబడుతారని అలాగే చాటి చెప్పి అతని మాట ఎవడు మన్నింత. సరికదా రావణుడి ఇతన్ని అవమానించి ధిక్కై అప్పుడితడు రావణ్ణి వదిలి వేరొక తోటకి వెళ్ళాలని ఇంద్రజిత్తు చేత బంధింపబడిన హనుమంతుడు రావణుడు చంపబోగా విభీషణుడు వారించి యుద్ధం విడిచి లంకను రక్షింపమని ఇతడు చెప్పగా రావణుడు దాని అపహాస్యపూర్వకంగా తిరస్కరి. ఇప్పుడితడు రాముణ్ణి శరణు చొచ్చాడు. రావణ యుద్ధంలో ఎంతో వీరత్వాన్ని నిలిపాడు. ధూమ్రాక్ష ప్రహస్తాదులతో పోరాడి
వాళ్ళని యమలోకానికి పంపాడంటే చంపాడు. తన మంత్రులను లంకలో చారులుగా రాముడికి వార్తలు అందిస్తూ ఉండే. ఇంద్రజిత్తు యజ్ఞం పూర్తి కాక మునిపే వాణ్ణి సంహరించాలని లక్ష్మణుడికి చెప్పాడు. అలాగే చేసి లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించాడు. రావణ వధ తరువాత విభీషణుడు ఇతనికి అంత్యేష్టి కూడా నిర్వర్తించి లక్ష్మణుడిని చంపం. రాముడు ఇతని లంక పట్టాభిషిక్తుడిని చేశాడు. రాముడితో కలిసి పుష్పకంలో ఇతడు అయోధ్యకు వచ్చాడు. రాముడికి అందించిన సహాయానికై భరతుడు ఇతనికి కృతజ్ఞత కూడా చెప్పాడు. విభీషణుడు ధర్మపరాయణుడు, జితేంద్రియుడు, స్వాధ్యాయన నిరతుడు, మితాహారి రాక్షస కులాల్లో జన్మించిన అతడి మనసు ఎప్పుడూ కూడా అధర్మం వంకకి తెరగల కనుకనే బ్రహ్మ ఇతనికి అమరత్వం ఇచ్చి అలాగే సప్తఋషులలో ఇతనికి స్థానం కూడా కలిగింది. అశ్వమేధ సమయంలో రాక్షస సహితంగా రావాలని రాముడు ఇతన్ని ఆహ్వానం పంపి శ్రీరాముడి ఆజ్ఞ ఇతను యథోక్తంగా పాలించుతూ చివరిదాకా ఉన్నాడు. వాడు చివరివాడు 80వ వాడు బుధుడు. బృహస్పతి పత్ని అయిన తారకు చంద్రుడి వల్ల కలిగిన కుమారుడే బుధుడు. అంటే బృహస్పతి తారల కొడుకు బుధుడు. ఇతడు చంద్రవంశాన్ని ఉత్పాదించాడు. భవిష్య పురాణంలో ఇతడు ఇంద్రుడికి రోహిణి వల్ల పుట్టినట్లు కూడా బృహస్పతియే ఇతడికి జాతకర్మాలు చేసి ఇతడు మంచి విద్వాంసుడు. అలాగే హస్తి శాస్త్ర నిపుణుడు. అంటే ఏనుగుల మీద ఆ శాస్త్రం అంతా తెలిసి తారామండలంలో ఇతడు శుక్రుడి కంద 2 లక్షల యోజనాల ఎత్తున ఉంటాడు. బుధగ్రహం, సూర్యుడు, చంద్రుడు, తర్వాత బుధగ్రహాన్ని మనం ఈ నవగ్రహ పూజలో అలా చేస్తాం. ఇతడు తరచుగా శుభుడు, మంచి పనులు చేస్తాడంటే మంచి గ్రహం కింద లెక్కలు. సూర్యుడి దాటిపోతున్నప్పుడు అనావృష్టి కారకుడు. సూర్యుడి దాటి బుధుడు ముందుకు వెళ్తుంటే ప్రపంచంలో అనావృష్టి అంటే వర్షాలు పడవట. ఇతడు సరోవరంలో మునిగి ఎప్పుడు తపస్సు చేస్తూ ఇలా సుందరి మోహించి ఇతడు ఆమె యందు పురూరవుడనే కొడుకుని పొందాడు. పద్మపురాణాన్ని అనుసరి ఇతడు సోమవంశానికి మూల పురుషుడు అయ్యాడు. రేపు బ్రహ్మదత్తుడనేటువంటి 81 పాత్ర, ఆ పాత్ర గురించి మనం తెలుసుకుంటాం.